అజ్ఞానంతో తల్లిదండ్రులు కోపంలో పెట్టే శాపనార్థాలు పిల్లలకు తగులుతాయా? కోపం వచ్చినప్పుడు మనిషి ఆలోచించే శక్తిని కోల్పోతాడు. ఆవేశంలో నోటికి ఏది వస్తే అది మాట్లాడేస్తాడు. దానివల్ల చాలా బంధాలు తెగిపోతాయి, మనస్పర్ధలు వస్తాయి. అరే ఏదో కోపంలో అన్నాను, లైట్ తీసుకో అని మీరు అంటారు. కానీ ఎంత కోపం వచ్చినా మీ మనసులో ఆ ఫీలింగ్ ఉంది కాబట్టే మీరు అన్నారు అని అవతలి వాళ్ళు ఫిక్స్ అయిపోతారు. అలాగే కోపంలో బూతులు తిడతారు, శాపనార్థాలు పెడతారు. ఇవన్నీ వాళ్ళకి తగులుతాయా? ముఖ్యంగా తల్లిదండ్రులు కోపంలో పిల్లలను తిడితే ఆ తిట్లు వాళ్ళకి తగులుతాయా? దీనిపై పండితులు ఏమంటున్నారు? జ్ఞానంతో తిట్టినా అజ్ఞానంతో తిట్టినప్పటికీ ఆ వాక్కు ఫలిస్తుంది. అందువల్లనే పాతకాలంలో అమ్మమ్మలు, బామ్మలు వంటివారి నోటి నుండి ఒక్క మాట కూడా అపశబ్దం వచ్చేది కాదట. కోపం వచ్చినప్పుడు ఏం మాట్లాడుతున్నామో తెలియదు, ఏం చేస్తున్నామో తెలియదు, ఎవరిని తిడుతున్నామో కూడా తెలియదు. ఎవరిని శపించే స్థాయికి మీ కోపం వెళ్తుందో మనసుకు, బుద్ధికి తెలియదు. సాధారణంగా తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తనపై కోపం వచ్చినప్పుడు తిడుతూ శాపనార్థాలు పెడుతుంటారు. అయితే ఏ తల్లిదండ్రులు కూడా తమ పిల్లలని మనస్ఫూర్తిగా దూషించరు, శపించరు. కోపంలో పిల్లలను తిట్టడం, శపించడం అనేది ఆ క్షణానికి జరుగుతుంది. అవి మనస్ఫూర్తిగా వచ్చినవి కానప్పటికీ ఆ తిట్లు, శాపనార్థాలు ఫలిస్తాయట. పిల్లలు తప్పు చేసినప్పుడు ఎప్పుడైనా సరే మందలించాలి. కోపంతో కళ్లతో మందలించాలి. అవసరం అయితే 4 తగిలించండి. అంతేకాని పిల్లలను తిట్టడం, శాపనార్థాలు పెట్టడం వంటివి అస్సలు చేయకండి. కనిపించిన తల్లిదండ్రులు దైవంతో సమానం అంటారు. మరి అలాంటి దేవుళ్ళు నోట్లోంచి వచ్చే మాటలు తప్పక ఫలిస్తాయి. కడుపున పుట్టిన వాళ్లను కోపంలో ఏదో ఒకటి మీరు అనేస్తే దాని ప్రభావం వాళ్ల మీద పడుతుంది. కాబట్టి ఏమీ అనకూడదు. ఎంత కోపం ఉన్నప్పటికీ నోటితో మాత్రం తిట్టడం, శపించడం లాంటివి చేయకూడదు. వాక్కు ఆత్మశక్తి ద్వారా ప్రచోదితం అయ్యి బయటికి వస్తుంది. కాబట్టి ఫలించే అవకాశం ఉంటుందని పండితులు అంటున్నారు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.